సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనమైతే జూనియర్ ఆర్టిస్టులు ఆల్రెడీ మనం పార్ట్ 1 అయితే చేసాం దాని గురించి. సో దానికి కూడా చాలా కామెంట్స్ వచ్చాయి కదా, ఏం లైక్ ఇంకా ముగ్గురితోనే ఎందుకు ఆపేశారు, ఇంకో కొంతమందిని తీసుకోవాల్సింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి అర్థమవుతాయి కదా అనేసి. సో ఇట్లాంటి కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని పార్ట్ 2 వీడియో కూడా చేయబడుతుంది. సో ఈ వీడియోని కూడా చూడండి, లైక్ వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జూనియర్ ఆర్టిస్టులు అంటే ఏంటి, వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారని అనేది. సో ఇట్లాంటి మరెన్నో వీడియోస్ అందిస్తాం. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు రేణుక. మా ఊరు వచ్చేసి సంగారెడ్డి. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి. చాలా ట్రై చేస్తున్నాను, ఆర్టిస్ట్గా చేస్తున్నాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కంపెనీ ఆర్టిస్ట్గా. బట్ ఇంకా ఛాయిస్ లేక మళ్ళీ జూనియర్గా కంపెనీగా వెళ్ళవలసి వస్తుంది. 3000 వరకు కూడా చేశాను రోజు వచ్చి. ఇప్పుడు ఏమి రావట్లేదు అవకాశాలు. అయితే చాలా ఆడిషన్ ఇచ్చాను, ఏది ప్రయోజనం లేదు. బట్ ఎన్ని రోజులు కూడా నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు ఫ్యామిలీని వదిలేసి 3 మంత్స్ వాటర్ తాగి బ్రతికాను. షూటింగ్కి ఎలా వెళ్ళాలో తెలియక స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్, అంటే చాలా. ఇంట్లో చెప్తే మళ్ళీ ఎందుకు లే సినిమా ఇవి ఇంటికి వచ్చి అంటారని చెప్పేసి ఎవరు చెప్పలేము వాళ్ళకైతే. అలాగే 3 మంత్స్ వాటర్ తాగి బ్రతికేసాను. అలా ఇక్కడ ఇలా వచ్చి తెలుసుకొని ఫ్రెండ్స్ ద్వారా షూటింగ్కి ఇట్లా జూనియర్గా వచ్చి చూసుకుంటా కొంచెం తెలుసుకున్నాను, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి. ఆడిషన్కి ఇస్తే ఓకే, కొందరు తీసుకున్నారు, షూటింగ్ కూడా ఇచ్చినారు, ఆర్డర్ కూడా వెళ్ళాను, చాలా వెబ్ సిరీస్ చేశాను. బట్ ప్రయోజనం లేదు, అవి రిలీజ్ అవ్వలేదు. అవనందువలన మళ్ళీ నేను ఇంకా ఇలాగే ఉన్నాను. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు వెళ్తాను సీరియల్కి అవిటికి. చాలామంది సార్ వాళ్ళు అంటారు, ప్రొడ్యూసర్ వాళ్ళు అందరూ, మీరు బాగున్నారు కదా, ఎందుకు జూనియర్గా రావడం, ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నాను, బట్ లక్ లేదు నాకు. ఇవ్వచ్చు, వాళ్ళు ఇస్తున్నారు కంపెనీ ఆర్టిస్ట్, కానీ కంటిన్యూ క్యారెక్టర్ అయితే ఇవ్వట్లేరు. మెయిన్ అది రీజను. వాళ్ళు అలా ఇచ్చినందువల్ల చిన్న క్యారెక్టర్ 3 days 2 days అయినా కూడా కొంచెం నాకు అది యూజ్ఫుల్ అవుతుంది లైఫ్లో. దానివల్ల ముందుకు వెళ్తున్నాను, కానీ మళ్ళీ జీరోకి వచ్చేసినని అనిపిస్తుంది అవకాశాలు లేక. అది 2 సంవత్సరాలు అవుతుంది పక్క. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. హీరోని అని అంత పెద్ద కోరికలు లేవు, కానీ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను నాకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఇందులో దిగాను. పిచ్చి చిన్నప్పటి నుంచి మా ప్రవాసం చూసి ఎరిగాను. సినిమాలు తీయాలి, తనతో ఉండాలి, చెయ్యాలి సినిమాలో అని పిచ్చి కోరిక. ఆ కోరిక నేను త్వరగా తీసుకొచ్చిందాను. నాకు మా వాళ్ళందరూ ఫుల్ సపోర్టు, మా హస్బెండ్ కానీ మా అమ్మ వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా. మీకు మ్యారేజ్ అయిందా? ఫుల్ సపోర్ట్ నాకు మా హస్బెండ్. తను స్విగ్గీ, తను నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇలాగ ఇంత హ్యాపీ మీతో మాట్లాడగలుగుతున్నాను. అంటే ఇండస్ట్రీ అంటే ఏదేదో అనుకుంటారు కదా ఊళ్ళలో, అలా ఇలా ఎందుకు పంపించావని. అలా ఎంతమంది చెప్పినా కూడా తను పట్టించుకోకుండా నాకు ఇంకా వెనకాల ఉంటూ ఇంకా ట్రై చేయి, నీకు పిచ్చి కదా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు అవకాశం దొరికింది కదా నీకు, ఇంకా ట్రై చేయి, తప్పు లేదు ట్రై చేయడం అని చెప్పి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వరకు మీరు చేసిన వాటిలో ఏదైనా ది బెస్ట్, ఇది ఈరోజు నా కెరియర్లో అని అనిపించేది ఏదైనా ఉందా ప్రాజెక్ట్? ఉంది, నాగార్జున మూవీలో చేశాను. నేమ్ గుర్తు లేదు నాకు, బట్ స్టార్టింగ్లో నాకు అవకాశం వచ్చింది. చూడగానే అమ్మాయి బాగుందని చెప్పేసి నాగార్జున గారు పిలిచి నాకు రేణుక అని చెప్తే, రేణుక కాదు మంచి క్యూట్గా స్వీట్గా ఉన్నావు అని చెప్పి స్వీటీ అని పేరు పెట్టిండు. అప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి అందరికీ నేను స్వీటీ అని చెప్పుకుంటాను. నీకు నేమ్, రియల్ నేమ్ అయితే చెప్పుకోలేదు రేణుక అని. మెయిన్ క్లోజ్ వాళ్ళకి తెలుసు రేణుక అని, మిగతా వాళ్ళకి అందరికీ స్వీటీ అని తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని షూట్స్ తీసుకెళ్లే కోఆర్డినేటర్స్ కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది పీపుల్స్ కానీ ఎట్లా చూస్తారు మిమ్మల్ని, లైక్ చూసే విధానం అంటే కొంచెం అంటే ఉంటుంది ఇక, తెలిసిందే కదా మనకి. బట్ అమ్మాయిలను పట్టి కూడా వారు రెస్పెక్ట్ ఇస్తారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే అమ్మాయి ఎలా ఉంది, ఎవరితో మాట్లాడుతుంది, టైంపాస్కి వచ్చిందా, సీరియస్గా వచ్చిందా అని వాళ్ళు కనిపెట్టి రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళు కూడా కొంచెం చిల్లరగా చేస్తారు కదా కొందరు అమ్మాయిలు, అలా కాకుండా మంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. చిల్లరగా అంటే ఉంటారు కొందరు, ఇంకా టైంపాస్కి వచ్చి అది ఇది అని అంటూ ఉంటారు. నాకే చాలా కోపం వచ్చి గొడవపడ్డ రోజులు ఉన్నాయి అమ్మాయిలతో. టైంపాస్కి వచ్చి అలా ఇలా అని మీరు అనకండి, ఇండస్ట్రీ గురించి గలీజ్ చెప్పకండి. నాకు పిచ్చి ఇండస్ట్రీ అంటే, ఎప్పుడు అలా అనుకోద్దు, మనం నెగిటివ్గా తీసుకోవద్దు. ఈరోజు 3 పూటలు తింటుంది నా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీ వల్ల. నేను కంపెనీ ఆర్టిస్ట్గా చేసి జూనియర్గా చేసినా కూడా నాకంటూ ఒక పేరు వచ్చింది, నాకు గుర్తింపు వచ్చిందంటే బట్ ఇక్కడికి వచ్చినాక. లేకపోతే నేను జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేదాన్ని మా ఊళ్ళో. ఇక్కడ ఇంత దూరం వచ్చి ఇన్ని స్ట్రగుల్ పడి కూడా ఇంకా నిలబడ్డానంటే నాకు నమ్మకం ఉంది, వస్తుందని ఫుల్ నమ్మకం ఉంది. అది మరి ఎప్పుడైనా ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తున్నందుకు ఎప్పుడైనా లోపల షై కానీ లేకుంటే బాధగా అవ్వలేదు, ఎప్పుడు తప్పుగా ఫీల్ అవ్వలేదు. మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. అబ్బా మనం రెస్పెక్ట్ కూలిపోతే మనము చిల్లరగా బిహేవ్ చేసి కొందరు అమ్మాయిలు ఉంటారమ్మా, టైంపాస్కి వచ్చి చిల్లరగా బిహేవ్ చేసి
ఎందుకులే ఇవి టైంపాస్కి వచ్చాం మేము డబ్బుల కోసం స్టార్ట్ అవ్వగానే కెమెరా ముందుకి రాకపోతే ఇంకా వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ నేను ఒకటే మాట చెప్పాను ఒకసారి నాకు డైరెక్టర్ సార్ అంటే ఇంతే జూనియర్ ఆర్టిస్ట్ అంటే సార్ అందరూ అలాగే ఉండాలి, అందరూ పిచ్చిగా ఉన్న వాళ్ళని కూడా ఉన్నాం మేము జూనియర్ ఆర్టిస్ట్ అయిన కూడా ఒకప్పుడు ఫోన్లో రీల్స్ చేసి మమ్మల్ని మేము చూసుకొని చాలా మురిచిపోయింది. ఇప్పుడు అలాంటిది బ్యాక్గ్రౌండ్లో టీవీలో కనిపించడం అంటే పెట్టి పుట్టాలి తలరాతలు ఉంది కాబట్టి నేను వచ్చాను ఇంత దూరము. అలా ఎప్పుడు అనకండి సార్ ప్లీజ్ అని అంటే, గుడ్డమ్మ నువ్వు పైకి వస్తావు కంపల్సరీ, ఇండస్ట్రీలో ఇలాంటి అమ్మాయిలు కంపల్సరీ ఎదుగుతారు నాకు తెలుసు, వాళ్ళ వల్ల మీ వాళ్ళకి ఇలాంటి పేరు వస్తుంది, అలా రాకుండా కంపల్సరీ దేవుడు అన్నవాడు చూసుకుంటాడని చెప్పి ఆ సార్ అన్న మాటకి నేను ఇప్పటికీ అలాగే ముందుకెళ్తున్నా. మరి ఆడిషన్స్కి వెళ్తామని అన్నారు కదా, అంటే లైక్ ఇండస్ట్రీ అంటేనే అమ్మాయిలకి కమిట్మెంట్స్ ఉంటాయి ఇట్లా అంటారు కదా, నాకు ఎప్పుడు ఎదురవ్వలేదండి అలాంటి సిచ్యువేషన్, నాకు ఎప్పుడు అవ్వలేదు. నన్ను చూసి చిన్న అమ్మాయిలాగా ఉన్నావు పర్లేదు, నీకు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తాం సెట్ అయ్యేది, స్టడీ ఉందంటే స్టడీ అయితే లేదు బట్ నేను చేసుకోగలుగుతాను, నాకు ఏం లేదు, నాకు అసలు ఏం స్టడీ లేదు, ఏమీ లేదు నాకు అసలు నార్మల్గానే. చదువుకోకపోతే మీ జ్ఞానం ఉంది కదా సార్, అది కదా నేను చెప్పాను సార్కి, సార్ మీరు డైలాగ్ చెప్పండి ఇక్కడ మైండ్లో పెట్టుకొని నేను సింగిల్ టేక్లో కాకపోయినా 2వ టేక్లోనే నేను ఓకే చేసుకుంటానని చెప్పాను. వాళ్ళు ఇవ్వడం జరిగింది, నేను చేయడం జరిగింది ఫ్రెండ్ రోల్. కానీ బ్యాడ్ లక్ నాకు ఏంటంటే నేను చేసినవన్నీ రిలీజ్ అవ్వలేదు, బడ్జెట్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి లొకేషన్లు దొరకక అలా జరిగింది అనమాట. అందువల్ల అవన్నీ ఇప్పుడు రిలీజ్ అయినాయి అనుకో పర్లేదు, నాకు ఒక నేమ్ వస్తుంది. ఇప్పటికే నాకు నేమ్ వచ్చింది, శ్రీదేవి రామ కంపెనీలకు దాని దీనికి వెళ్తున్న స్టూడెంట్గా పర్లేదు, కొంచెం గుర్తింపు వచ్చింది అందులో చూసి, మా ఊరు వాళ్ళకి అందరు తెలిసింది. నేను మొన్న రీసెంట్గా మా తమ్ముని మ్యారేజ్కి వెళ్తే అందరు చూసి సీరియల్లో చేస్తుందంట ఈ అమ్మాయి అని చెప్పేసి అందరు సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అది ఇంకా ఎక్కువ నాకు జరగాలని చెప్పి కోరుకుంటున్నా దేవుని, అంతే అండి. సో ఇండస్ట్రీలోకి రావడానికి మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారన్నారు కదా, లైక్ ఎలాంటి, అంటే ఏమైనా ఫ్యూ వర్డ్స్లో చెప్పగలరా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఉంటారు కదా, ఇట్లా బ్యాచులర్గా ఉన్నప్పుడు అమ్మాయిలు ఒకలాగా ఉండరు, సరిగా రెంట్ ఇవ్వరు, నా మీద దుబ్బడం జరిగింది. నేను మా హస్బెండ్కి అడిగితే ఫుడ్ మా హస్బెండ్ ఊరు నుంచి తీసుకొచ్చి మా రూమ్లో ఉన్న 4 మెంబర్స్కి పెట్టడం జరిగింది. ఎవరికి షూటింగ్ దొరకక తెలియక ఎవరికి అడగాలో తెలియదు, స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ పడ్డాను, ఎవరికి చెప్పుకోలేక నేను మా హస్బెండ్కే చెప్పుకున్నాను, ఇది పరిస్థితి ఇలా ఉంది సిచ్యువేషన్, ఫుడ్ కూడా డబ్బులు లేవు, చెప్తాను మీరు ఎక్కడ తీసుకుపోతారని భయంతో. అంటే నీకు ఇష్టం కదా ఎందుకు అలా చెప్తున్నావు, ఓకే పర్లేదు ఎలాగైనా మేము ఇచ్చేస్తాం, నువ్వు అలా అనుకోవద్దని చెప్పేసి వచ్చిన ఇంటికాడ నుంచి స్విగ్గీ చేసుకుంది అప్పటి నుంచి నా కోసం, స్విగ్గీ చేసుకొని వేరే జాబ్ చేసేవాడు అప్పటిదాకా, స్విగ్గీ చేసుకొని నా కోసం మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి నాకు మా రూమ్మేట్కి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి క్యాన్లు ఎత్తుకొని వెళ్ళడం అంటే పైనకి వెళ్ళలేము కదా, ఇక్కడే ఉన్నాను నేను కింద ఇంకో స్టోర్ దగ్గర. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము, వచ్చి తిని నీళ్ళు తెచ్చిచ్చి 3 డేస్కి ఒకసారి 2 డబ్బాలు మళ్ళీ ఫుడ్ ఇంటికాడ నుంచి వండిపించుకొని తీసుకొని వచ్చి పెట్టిపోయేవాడు. అలా 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 కొంచెం ఇట్లా వస్తుంటే బాగుంది అమ్మాయి బాగుంది అని చెప్పేసి అలా అలా తీసుకోను, కానీ ఎవ్వరు ఉండలే, ఈ పేరెంట్స్ వాళ్ళందరూ పారిపోయారు, నాతో ఉన్న అందరూ ఎవరు లేరు ఇప్పుడు నేను ఒకదానే ఉన్నాను. వాళ్ళందరూ కాల్ చేస్తారు, ఇన్స్టాలో చూసి రిప్లై ఇవ్వమంటారు, నేను ఇవ్వను, మేము వెళ్ళిపోయాం, నువ్వు ఎంత ఓపికతో ఉన్నావు ఇప్పటికి కూడా నీకు ఆయన ఏం ఛాయిస్ రాలేదంటే నేను ఇంకా ట్రై చేస్తాను, చచ్చిపోతే జూనియర్గానే చచ్చిపోతాను కానీ నేను మాత్రం తిరిగి వేరే జాబ్ చేయలేను అని చెప్పాను. అంటే వాళ్ళు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదని వదిలేసి వెళ్ళిపోయారా? వాళ్ళు ట్రై చేయలేరు బేబీ, నాకు తెలిసి వాళ్ళకు ఏమనిపించిందో ఫుడ్ లేక అది లేక తట్టుకోలేకపోయారు. వాళ్ళు అందరూ ఉండరు కదా, ఉంటారు ఏదో చేద్దామని, కానీ వాళ్ళు ఈ స్ట్రగుల్ ఏమని తట్టుకోలేక వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇప్పటికీ కాల్ చేసి మాట్లాడతారు నాతో వాళ్ళైతే అప్పుడప్పుడు. ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటే అంత ఉంటుంది అవకాశం, అంత టాలెంట్ మన టాలెంట్ ఉండాలి, మనం ఎంత స్ట్రగుల్ పే చేస్తే అంత ఎదుగుతాం ఇండస్ట్రీలో అని నా నమ్మకం అండి. అందులో సలార్ మూవీ కూడా చేశాను నేను, 5 days చేశాను కంపెనీ ఆర్టిస్ట్ కాబట్టి కనిపించాను బట్ చేశాను, నేను ప్రభాస్ని కూడా లైవ్లో చూశాను. అంతే. ఆ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం ఏమైనా ఫ్యూ వర్డ్స్లో చెప్తారా? చాలా ఎంత అంటే ప్రభాస్ని పక్కన చూసి హార్ట్ బీట్ ఎలా పెరిగిందంటే అలా, కానీ ఎక్కువ మనం చూడలేం కదా వాళ్ళని, లైవ్లో ఉంటే బోనసాలు ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఉండనివ్వరు, బ్యాక్లో పెడుతున్నారు అమ్మాయిలు ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి. ప్రభాస్ ఎంతకైనా ఎవరు చూడకుండా ఊరుకుంటారు, ఎదురుగా ఉంటే అందులో నాకు పిచ్చి, చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగాను. టాక్ కూడా వచ్చింది ప్రభాస్ మూవీ అంటే రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు షూట్స్కి వచ్చి మేము వెళ్ళి చేస్తామని అనేసి అనేటోళ్ళు. దానికోసం అని నేను అడిగితే ఫ్రెండ్ చెప్పింది, వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది, ఫుల్ హ్యాపీ లైఫ్లో అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంటున్నాను, జూనియర్గా చేసుకుంటా, ఇంకా ఎదగాలని ట్రై చేస్తున్నా చాలా గట్టిగా. బట్ మా ఏజెంట్ మోహన్ అన్న వాళ్ళైతే సపోర్టు, ఏ క్యారెక్టర్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ మాకు అమ్మాయిలకు చెప్తారు, ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడి క్యారెక్టర్ కోసం చూస్తున్నారో వాళ్ళ ఫొటోస్ పెడతారు డైరెక్టర్ వాళ్ళకి, వాళ్ళు మాకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఆర్టిస్ట్గా డైలాగ్ ఆర్టిస్ట్గా. బట్ అలా అలా చూపెట్టుకొని కొంచెం కొంచెం ఎదుగుతున్నాం, అది మెయిన్. సో
సో ఇది అయితే మీ ఓవరాల్ లైఫ్ స్టోరీ ఇది. ఆ, సో ప్రతి ఒక్కరు మీలా కష్టపడాలి, ఇండస్ట్రీలో పైకి రావాలి అనుకో. అంటే ఓపికే ఉండాలబ్బా, ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మనలో టాలెంట్ ఉండాలి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని అనుకోకుండా మనలో టాలెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి, కోపం అన్నది ఉండకూడదు, కూల్గా ఉండాలి. లొకేషన్లో మనం ఎంత నీట్గా ఉంటే మనకు అంత రెస్పెక్ట్, అంత వాల్యూ. నాకు తెలిసిన మట్టుకు మనం వాళ్ళు ఏదో చేసి దానికి దీనికని కొందరు గొడవ పెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు, క్యారెక్టర్ కూడా రాదు. నాకు తెలిసి మనం ఇష్టంతో వచ్చాం కాబట్టి మనకు అదే ప్రాణం కాబట్టి మనం కొంచెం వాళ్ళకు కూడా లొకేషన్కి వెళ్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలి, బట్ చాలా బాగా ఉండాలి. మనకు కూడా వాళ్ళు గుర్తిస్తారు. ఇదొకటి చెప్పారు కదా మన పవన్ కళ్యాణ్, చరణ్ కూడా, రామ్ చరణ్ గారు, మనం లొకేషన్లో ఎంత నీట్గా ఎంత డీసెంట్గా ఎవరితో గొడవ పడకుంటుంటే అంత మనకు రెస్పెక్ట్ వస్తుంది, అన్ని క్యారెక్టర్లు మనకు వస్తాయి, మనం ఇంకా ఎదగలుగుతాం ఇండస్ట్రీలో. బట్ ఇక్కడ వచ్చి చిల్లరగా వర్గర్ చేసే వాళ్ళని చాలా మందిని చూశాను, వాళ్ళని వీళ్ళని వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పాడు. అలా ఉన్న వాళ్ళు ఎదగారు అప్ప ఎప్పటికున్నా అని చెప్పారు. అదైతే కరెక్టే.